everyone, welcome to my channel English Path with Adarvi. How are you all? I hope you are doing great. I have already told you in previous video 21 days లో బేసిక్ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ మొత్తం మీకు నేర్పిస్తానని ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. సో అదే భాగంగా మీకు ఈరోజు డే 1 క్లాస్ అనేది చెప్పడం జరుగుతుంది. ఈ డే 1 క్లాస్లో మీకు ఏం టీచ్ చేయబోతున్నాను. దిస్ ఈజ్ యువర్ డే 1 క్లాస్. కానీ మనకి ఈ 3 బేస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో అవేంటి? సబ్జెక్ట్, చూడండి, సబ్జెక్ట్, వర్బ్, నెక్స్ట్ ఏంటి? ఆబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ మీదే ఇంగ్లీష్ సెంటెన్సెస్ అన్నీ కూడా ఫామ్ అయి ఉంటాయి. అయితే ఇక్కడ వర్బ్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్క టెన్సెస్లో ఒక్కొక్కలా వర్బ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో నేను మీకు ఫస్ట్ తీసుకునే క్లాసెస్ ఏంటి? టెన్సెస్. అయితే అమ్మో టెన్సెస్ ఫస్ట్ మేడం టెన్సెస్ స్టార్ట్ చేసేస్తున్నారు అని అస్సలు భయపడకండి. ఎందుకంటే నేను ఇప్పటి వరకు మీరు వినలేని విధంగా ఈజీ మెథడ్లో మీకు టీచ్ చేయడం జరుగుతుంది. అయితే చాలామంది టీచర్స్ మీరు 10th నుండి స్కూల్ ఏజ్ నుండి కూడా టెన్సెస్ అనేది చూస్తూనే ఉంటారు. కానీ అక్కడ ఎలా టీచ్ చేస్తారు? ఈవెన్ ఐఎమ్ ఆల్సో కేమ్ ఫ్రమ్ దట్ స్టేజ్ కాబట్టి చెప్తున్నాను. డైరెక్ట్గా టెన్సెస్, ఇన్ని టెన్సెస్ ఉంటాయి. సో ఇలా స్ట్రక్చర్ ఉంటుంది. స్ట్రక్చర్లో ఇలా సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్టు అలా అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకు అర్థం అవ్వలేని వేలో టీచ్ చేస్తూ చెప్పారు. సో అందుకనే మనకి టెన్సెస్ అనేది ఎన్నిసార్లు విన్నా కానీ ప్రాక్టీస్ చేసినా కానీ రావట్లేదు. సో బిఫోర్ గోయింగ్ టు ద టెన్సెస్ ఐ విల్ టీచ్ యూ బేసిక్ ఇన్ఫర్మేషన్. బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు టీచ్ చేయడం జరుగుతుంది. సో అవేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అని చెప్పాను కదా. సో సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఏంటి? అసలు సబ్జెక్ట్ కాకుండా ముందు చూడండి, మనకి టెన్సెస్ ఎన్ని టైప్స్? హౌ మెనీ టైప్స్ ఆఫ్ టెన్సెస్ వీ హ్యావ్? సో నార్మల్గా మనం చెప్తాం ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని నార్మల్గా అందరూ చెప్తా ఉంటారు. కానీ ఈ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అనేది దీస్ ఆర్ ద నాట్ టెన్సెస్, దీస్ ఆర్ ద టైమ్. అది మనకి టైమ్. ఈ ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అనేది ఈ 3 టైప్స్ ఏంటి? మనకి టైమ్. గతం, ప్రెజెంట్ ఏమంటారు? ప్రెజెంట్, నెక్స్ట్ ఫ్యూచర్, ఇది మనకి టైమ్ అని అంటారు. సో అయితే టెన్సెస్ ఎన్ని టైప్స్? మనకి టెన్సెస్ ఎన్ని టైప్స్ అంటే మనకి 12 టైప్స్ ఆఫ్ టెన్సెస్. ఈ పాస్ట్ మనకి 4 టైప్స్, ప్రెజెంట్ మనకి 4 టైప్స్ అండ్ ఫ్యూచర్ మనకి 4 టైప్స్ కింద డివైడ్ అయి ఉంటాయి. కాబట్టి టెన్సెస్ ఎన్ని టైప్స్? మనకి దేర్ ఆర్ 12 టైప్స్ ఆఫ్ టెన్సెస్. ఎప్పుడు కూడా హౌ మెనీ టైప్స్ ఆఫ్ టెన్సెస్ అంటే 3 అని చెప్పండి. దట్ ఈస్ ద టైమ్. సో ఆ 3 అనేది కూడా టైం. అయితే ఇప్పుడు సబ్జెక్ట్ అంటే ఏంటో చూడండి. అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి? సబ్జెక్ట్ అయితే ఇప్పుడు ఏదైనా ఒక సెంటెన్స్ ఉందనుకోండి, సెంటెన్స్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. అయితే సబ్జెక్ట్ అంటే ఏంటి? హూ పర్ఫార్మ్స్ ద యాక్షన్. హూ పర్ఫార్మ్స్ ద యాక్షన్. సబ్జెక్ట్ అంటే ఏంటి? హూ పర్ఫార్మ్స్ ద యాక్షన్. ఎవరైతే పని చేస్తారో, ఎవరైతే యాక్షన్ చేస్తారో, ఎవరి చేత అయితే పని చేయబడుతుందో వాళ్ళని మనం ఏమంటాము? సబ్జెక్ట్ అంటాము. గుర్తుపెట్టుకోండి, ఎవరి చేత అయితే పని చేయబడుతుందో, ఎవరైతే పని చేస్తారో వీళ్ళని మనం సబ్జెక్ట్ అంటాము. అయితే ఈ సబ్జెక్ట్ మనకి ఎప్పుడు కూడా సెంటెన్స్ యొక్క స్టార్టింగ్లో కనిపిస్తుంది. ఈ సబ్జెక్ట్ ఎక్కడ కనిపిస్తుంది? మనకి సెంటెన్స్ యొక్క స్టార్టింగ్లో కనిపిస్తుంది. దాన్ని మనం సబ్జెక్ట్ అన్నాము. గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ అంటే ఏంటి? హూ పెర్ఫార్మ్స్ ద యాక్షన్. ఎవరి చేత అయితే పని జరగబడుతుందో, లేదంటే ఎవరైతే యాక్షన్ అనేది చేస్తారో వాళ్ళని మనం సబ్జెక్ట్ అని అంటాము. అయితే సబ్జెక్ట్, అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి? సబ్జెక్ట్స్లోకి ఏమేమి వస్తాయి అన్నది ఒకసారి చూడండి. మీరు ఆల్రెడీ ప్రొనౌన్స్ అంటే తెలిసే ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ ఈజ్ కాల్డ్ వాట్? ప్రొనౌన్. అంటే నౌన్కి బదులుగా వాడే వాటిని మనం ప్రొనౌన్స్ అంటాము. సో మనకి ప్రొనౌన్స్ మెయిన్గా 7 టైప్స్ అని చెప్పుకుంటా వచ్చాం. చిన్నప్పటి నుండి మనకు తెలుసు దేర్ ఆర్ 7 టైప్స్ ఆఫ్ మెయిన్ ప్రొనౌన్స్. మెయిన్ ప్రొనౌన్స్ వాట్ ఆర్ దే? ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఏంటవి? ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. మీకు ప్రొనౌన్స్ ఎన్ని అనగానే మీకు బ్రెయిన్లో ఉండాల్సింది నెంబర్ 7.
ఏంటవి? ఐ వి యూ దే హీ షీ ఇట్, ఐ వి యూ దే హీ షీ ఇట్. ఇలా మీరు మర్చిపోకుండా ఉండండి. ఐ వి యూ దే హీ షీ ఇట్. ఇలా మీరు ప్రొనౌన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో అయితే ఈ ప్రొనౌన్స్కి మీనింగ్ ఏంటి? అసలు సబ్జెక్ట్ ఈ ప్రొనౌన్స్తోనే కదా స్టార్ట్ అవుతుంది. వాటికి మీనింగ్స్ ఎలా వస్తాయి? సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ప్రొనౌన్ ఐ అని చెప్పాను కదా, ఐ. సో ఐ అంటే అర్థం ఏంటి తెలుగులో? నేను లేదా నాకు, నేను లేదా నాకు. సో మనం సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేస్తాం ఐతో? ఐ వాంట్ చాక్ పీస్, ఐ వాంట్ చాక్ పీస్, నాకు చాక్ పీస్ కావాలి. సో ఇక్కడ ఐ అనేది ఎలా పలికాము? నాకు. సో ఇంకొక సెంటెన్స్ చూడండి, ఐ ఆమ్ ఏ టీచర్, ఐ ఆమ్ ఏ టీచర్, నేను టీచర్ని. సో అక్కడ ఎలా పలికాను నేను? నేను అన్నట్టుగా పలికాను. సో ఐ అనేది నేను అండ్ నాకు అనే సందర్భాల్లో కూడా మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వి. వి అంటే ఏంటి? మేము లేదా మనము. మేము అని చెప్పినప్పుడు లేదా మనము అని చెప్పినప్పుడు మనం వి అనేది యూజ్ చేస్తాం. వి ఆర్ ద పీపుల్, మనం పీపుల్. సో అక్కడ మనము అని చెప్పాను వీతో. వి ఆర్ ద టీచర్స్, మేము టీచర్స్. అక్కడ నేను మేము మా గురించి మాత్రమే చెప్పాం కాబట్టి మేము యూజ్ చేసాము. సో పీపుల్, మీతో నాతో పాటు మీరు అందరూ కూడా పీపులే కదా. సో అందుకని మేము అని యూజ్ చేశాను. సో మేము అండ్ మనము, ఇలా వీకి మేము మనము అని తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి యు. యు అంటే ఏంటి? నువ్వు లేదా మీరు. అంటే ఎవరైనా ఒక రెస్పెక్టబుల్ పర్సన్ ఉన్నారనుకోండి, అంటే మనకన్నా ఎల్లరు, మనకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని ఎలా చెప్తాము? మీరు అంటామా నువ్వు అంటామా? సో మీరు అనే అంటాము. సో మీరు అన్నా సరే నేను యూ సబ్జెక్టే యూజ్ చేస్తున్నాను, అండ్ నువ్వు అన్నా కూడా నేను యూ సబ్జెక్టే యూజ్ చేస్తున్నాను. యూ ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు. సో యూ అంటే ఏంటి? నువ్వు అండ్ మీరు అని అర్థం. యు ఆర్ ఏ టీచర్, మీరు టీచర్. యు ఆర్ ఏ స్టూడెంట్, నువ్వు స్టూడెంట్వి. సో అలా మనం యు అనేది తీసుకోవాలి. నెక్స్ట్ దే. దే అంటే ఏంటి? వారు లేదా వాళ్ళు. రెండిటి మీనింగ్ కూడా ఒకటే. వాళ్ళు అన్నా వారు అన్నా సరే ఒకటే. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. సో అలా మనం దేని యూజ్ చేసి సెంటెన్స్ అనేది ఫామ్ అవ్వాలి. నెక్స్ట్ హీ. హీ అంటే ఏంటి? అతడు. సో హీ అంటే ఏంటి? అతడు. హీ ప్లేస్ గిటార్ వెరీ వెల్, హీ ప్లేస్ గిటార్ వెరీ వెల్. అతడు గిటార్ చాలా బాగా ప్లే చేస్తాడు. సో ఇలా అతడు అన్న సిచ్యువేషన్స్ లో హీ అనేది మనం సబ్జెక్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ షీ. షీ అంటే ఏంటి? ఆమె. షీ సింగ్స్ వెరీ వెల్, ఆమె పాటలు బాగా పాడుతుంది. షీ సింగ్స్ వెరీ వెల్. సో ఆమె. షీ అంటే ఏంటి? ఆమె. నెక్స్ట్ ఇట్. ఇట్ ఇస్ ఏ మార్కర్, ఇది ఒక మార్కర్, ఇది ఒక మార్కర్, ఇది లేదా అది. సో దగ్గరగా ఉంటే మనకి ఇది అని చెప్తాం, అదే థింగ్ మనకి దూరంగా ఉంటే అది అని చెప్తాం అనమాట. సో ఇట్ అంటే అది లేక ఇది. అర్థమయ్యాయా? వీటిని మనం సబ్జెక్టు ప్రొనౌన్స్ అంటాము. గుర్తుపెట్టుకోండి, దీస్ ఆర్ ద సబ్జెక్టు ప్రొనౌన్స్. సో సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అనేది మనకి సెంటెన్స్ యొక్క స్టార్టింగ్ లో ఉంటాయని చెప్పుకున్నాం. అలానే మనకి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ కూడా ఉంటాయి. సో ఈ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఎప్పుడు కూడా సెంటెన్స్ స్టార్టింగ్ లో కనిపించవు. ఈ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ తో సెంటెన్స్ అనేది ఎప్పుడు కూడా స్టార్ట్ అవ్వవు. ఏదో ఎండింగ్ లో అయినా ఉంటాయి, లేదంటే మిడిల్ లో అయినా కూడా మనకి ఆబ్జెక్ట్ అనేది కనిపిస్తుంది. అర్థమైందా? అంటే ఇవి సెంటెన్స్ లో ఉండాలన్న రూల్ ఏమీ లేదు. ఇవి సెంటెన్స్ లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ చెప్పేటప్పటికి ఎలా చేంజ్ అవుతాయో ఒకసారి చూద్దాం. సో ఐ సబ్జెక్టివ్ లో ఐ ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ లో ఏమవుతుంది? అది మీ. నేను కాస్త నన్ను, నేను కాస్త ఏమవుతుంది ఆబ్జెక్టివ్ లో? మీ అంటే నన్ను. నెక్స్ట్ వి. వి ఎలా చేంజ్ అవుతుంది? అజ్. మేము అని చెప్పుకున్నామా సబ్జెక్టివ్ లో. ఇప్పుడు ఆబ్జెక్ట్ వచ్చేసరికి మమ్మల్ని. సో మమ్మల్ని అని చెప్పుకుంటాం, మమ్మల్ని లేదా మాతో అని చెప్తాం. అజ్. యు రిమైన్స్ యు. యు అనేది నెవర్ చేంజ్. యు అనేది ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు. సబ్జెక్టివ్ లోని అండ్ ఆబ్జెక్టివ్ లో కూడా యు యుగానే ఉంటుంది, కానీ మీనింగ్ మారుతుంది. సో యు అంటే ఏంటి? ఇక్కడ సబ్జెక్టివ్ లో నువ్వు మీరు అని చెప్పుకున్నామా. సో యు అంటే ఇక్కడ ఏంటి? మిమ్మల్ని నిన్ను. సో మిమ్మల్ని నిన్ను. సో ఆ మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ దెమ్. సో డే కాస్త దెమ్ కింద చేంజ్ అయింది.
వారు వాళ్ళు అన్నాం కదా, వాళ్ళని వారిని అని మనం చెప్పుకుంటాం, వాళ్ళని వారిని. నెక్స్ట్ హీ కాస్త హిమ్, అతను కాస్త అతన్ని. నెక్స్ట్ షీ కాస్త హెర్, హెర్ అంటే ఏంటి ఆమెని. నెక్స్ట్ ఇట్ కాస్త ఇట్, ఇట్ యూ కూడా చేంజ్ అవ్వవు, రిమైనింగ్ అన్ని కూడా ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ లో చేంజ్ అయిపోతాయి. సో ఇట్ రిమైన్స్ ఇట్, బట్ మీనింగ్ మారుతుంది. ఇట్ అంటే సబ్జెక్టులో ఏం చెప్పుకున్నాం, అది ఇది చెప్పుకున్నాం కదా. సో ఇట్ అంటే దానిని దీనిని అని ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ లో అర్థం వస్తుంది. అర్థమైందా? దీస్ ఆర్ ద క్లాస్ అబౌట్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అండ్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్. సబ్జెక్ట్ అంటే ఏంటి, ఎవరి చేత అయితే పని జరగబడుతుందో వాళ్ళని మనం సబ్జెక్ట్ అంటాము. సబ్జెక్ట్ ఎప్పుడు కూడా మనకి సెంటెన్స్ యొక్క స్టార్టింగ్ లో కనిపిస్తుంది. మనకి సబ్జెక్ట్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్, సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ మనం సబ్జెక్ట్స్ అని చెప్పుకుంటాం. మళ్ళీ ప్రొనౌన్స్ లో 2 టైప్స్, సబ్జెక్టివ్ ప్రొనౌన్స్, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్. సో ఇలా ఓకేనా. దిస్ ఈస్ ద క్లాస్ అబౌట్ సబ్జెక్ట్. అయితే సబ్జెక్ట్ గురించి ఆల్రెడీ తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏంటి, వర్బ్. సో వర్బ్ అయితే ఈ టెన్సెస్లో వర్బ్ అనేది మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తుంది. మెయిన్ రోల్ దేనికి ఉంది ఇక్కడ, వర్బ్కి. ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనేది ఎక్కడా కూడా కామన్గానే ఉంటాయి, కానీ ఈ వర్బ్ను బట్టే మనకి టెన్స్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో అయితే వర్బ్ అంటే ఏంటి, అసలు వర్బ్ అంటే ఏంటో చూడండి. ఇట్ డిస్క్రైబ్స్ అన్ యాక్షన్, ఒక పనిని తెలియచేస్తుంది, లేదా స్టేట్ ఆర్ పొజిషన్, ఒక స్థితిని కానీ స్థితి అంటే ఏంటి, ఒక పొజిషన్ని తెలియజేస్తుంది అనమాట. సో వర్బ్ అంటే ఏంటి, ఇట్ డిస్క్రైబ్స్ అన్ యాక్షన్ ఆర్ స్టేట్ ఆర్ పొజిషన్. సో స్టేట్ ఆర్ పొజిషన్ని కానీ లేదా ఏదైనా ఒక పనిని కానీ తెలియజేసేదాన్ని ఏమంటారు, వర్బ్ అంటారు. అయితే ఇక్కడ మనకి వర్బ్ అనేది 2 టైప్స్. ఏంటవి, యాక్షన్ వర్బ్స్, స్టేట్ వర్బ్స్. అయితే ఇప్పుడు యాక్షన్ వర్బ్స్ అంటే ఏంటి, యాక్షన్ వర్బ్ అంటే ఏంటి, ఏదైనా చేసే పనిని మనం యాక్షన్ అని అంటాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనం తింటాం, చదువుతాం, పరిగెత్తుతాం, తాగుతాం, వాక్ చేస్తాం, లేదా జంప్ చేస్తాం, ఏదైనా కంప్లీట్ చేస్తాము. సో ఇవన్నీ కూడా వర్బ్స్. ఇవన్నీ మనకి యాక్షన్ వర్బ్స్. అవన్నీ మనకి తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్పీక్, స్పోక్, స్పోకెన్ మాట్లాడటం. నెక్స్ట్ రీడ్, రెడ్, రెడ్ చదవటం. నెక్స్ట్ వాక్, వాక్డ్, వాక్డ్ ఏంటి నడవటం. సో ఇవన్నీ కూడా మనకి యాక్షన్ వర్బ్స్. అయితే ఇప్పుడు స్టేట్ వర్బ్స్ అంటే ఏంటి, స్టేట్ వర్బ్స్నే మనకి బీ ఫార్మ్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది. అసలు స్టేట్ వర్బ్స్ అంటే ఏంటి, ఏదైనా ఒక స్థితి, ఒక స్టేట్ ఆ పొజిషన్ని చెప్పేదాన్ని స్టేట్ వర్బ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ ఆమ్ ఇన్ ద క్లాస్, నేను క్లాస్లో ఉన్నాను. యు ఆర్ ఇన్ ద సినిమా హాల్, నువ్వు సినిమా హాల్లో ఉన్నావు. ఐ ఆమ్ ఏ టీచర్, నేను ఒక టీచర్ని. సో ఇవన్నీ ఇందులో మనకి ఏదైనా వర్బ్స్ కనిపిస్తున్నాయా ఐడెంటిఫై చేస్తే, అక్కడ మీకు ఏ వర్బ్స్ కూడా కనిపించట్లేదు. దీన్నే బీ ఫార్మ్స్నే హెల్పింగ్ వర్బ్స్ కూడా అంటారు. అక్కడ మనకి హెల్పింగ్ వర్బ్స్ కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ యామ్ ఏ టీచర్, ఐ యామ్. సో యామ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్. సో హెల్పింగ్ వర్బ్ కనిపిస్తే దీన్ని మనం స్టేట్ వర్బ్ అంటాము. సో ఐ యామ్ ఏ టీచర్, నేను ఒక టీచర్, నా యొక్క పొజిషన్ అనేది చెప్పింది కాబట్టి ఇది స్టేట్ వర్బ్. నెక్స్ట్ ఐ యామ్ ఇన్ ద క్లాస్, నేను క్లాస్లో ఉన్నాను. సో ఐ యామ్ క్లాస్లో ఉన్నాను. ఉన్నాను అనేది నా యొక్క స్టేట్ అంటే స్థితిని చెప్పింది, నేను ఎక్కడ ఉన్నాను. సో ఉన్నాను, లేను, ఉంటాను, ఉండను. సో ఇలా చెప్తా ఉంటామా, ఇవి మనకి స్టేట్స్. సో స్టేట్స్ మనం తర్వాత చూద్దాం. సో ఫస్ట్ మనం యాక్షన్ వర్బ్స్ చూద్దాం. సో యాక్షన్ వర్బ్స్ అనేది మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తాయి. అయితే ఇక్కడ చాలా వర్బ్స్ అనేది మీకు ఉంటాయి. సో ఫర్దర్గా నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. మనకి బేసిక్గా ఇప్పుడు మనం ఏదైతే సెంటెన్సెస్ ఫామ్ చేస్తామో అవి మీకు చెప్తాను, అవి మీరు నేర్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత రిమైనింగ్ వర్బ్స్ అన్నీ కూడా నేను ఒక క్లాస్ తీసుకొని వర్బ్స్ అన్నీ కూడా నేను మీకు లిస్ట్ ఇచ్చి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని వర్బ్స్ అనేది నేను మీకు ఇస్తాను సెంటెన్స్ పరంగా, దాన్ని మీరు నోట్ చేసుకోండి. ఇప్పుడు వర్బ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్. అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి, సబ్జెక్ట్ అంటే పర్ఫార్మ్స్ ద యాక్షన్ అని అన్నాము, వర్బ్ అంటే
డూయింగ్ అన్ యాక్షన్ అని అన్నాము. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? హూ రిసీవ్స్ ద యాక్షన్. చేసిన పనిని ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో, అంటే ఈ సబ్జెక్ట్ చేసిన పనిని రిసీవ్ చేసుకున్నవాడే ఎవడు? ఆబ్జెక్ట్. సో హూ రిసీవ్స్ ద యాక్షన్, ఎవరైతే యాక్షన్ని రిసీవ్ చేసుకుంటారో వాళ్ళని మనం ఆబ్జెక్ట్ అంటాము. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, see one example. I am teaching English. నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తూ ఉన్నాను. నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తూ ఉన్నాను. సో ఐడెంటిఫై చేయండి. ఇక్కడ ఐ అనేది మనకు ఆల్రెడీ తెలుసు, సబ్జెక్ట్. నెక్స్ట్ టీచింగ్. ఇందులో మెయిన్, ఇప్పుడు చూడండి, ఇక్కడ మేడం, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంది, మెయిన్ వర్బ్ కూడా ఉంది కదా. సో అప్పుడు ఇది స్టేట్ అవుతుందా, యాక్షన్ అవుతుందా అంటే, ఇచ్చిన సెంటెన్స్లో మనకి మెయిన్ వర్బ్ కనపడి హెల్పింగ్ వర్బ్ కూడా కనపడింది అనుకోండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం దేనికి ఇవ్వాలి? మెయిన్ వర్బ్కే ఇవ్వాలి. సో అది అప్పుడు యాక్షన్ అవుతుంది. ఒకవేళ మీకు మెయిన్ వర్బ్ కనపడకుండా అప్పుడు హెల్పింగ్ వర్బ్ కనిపిస్తే అది మీకు స్టేట్ అని అర్థం అవ్వాలి. అర్థమైందా? సో ఇప్పుడు చూడండి, సబ్జెక్ట్, ఈ యాప్ తీయండి, ఇది హెల్పింగ్ వర్బ్ ఇక్కడ. సో టీచింగ్ అనేది ఏంటి? చెప్పడం, అంటే అదొక పని కదా. సో పని అంటే ఏంటి? వర్బ్. నెక్స్ట్ ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఒక ఎక్స్ట్రా వర్డ్ అనేది ఉంది. ఏం చెప్తున్నాను నేను? ఇంగ్లీష్ చెప్తున్నాను. ఎవరు చెప్తున్నారు? నేను చెప్తున్నాను. ఏం చెప్తున్నాను? ఇంగ్లీష్. సో హూ రిసీవ్స్ ద యాక్షన్. ఇక్కడ యాక్షన్ అనేది ఏం రిసీవ్ చేసుకుంటుంది? ఇంగ్లీషే కదా. సో దీన్ని మనం ఆబ్జెక్ట్ అంటాం. సో ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా సెంటెన్స్ యొక్క చివరిలో ఉంటుంది. ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా సెంటెన్స్ యొక్క ఎండింగ్లో ఉంటుంది. సమ్ టైమ్స్ కొన్ని సెంటెన్స్లో మనకు ఆబ్జెక్ట్ కనిపిస్తుంది, సమ్ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ అనేది కనిపించదు. సో ఆబ్జెక్ట్ ఉండాలన్న రూల్ ఏమీ లేదు. సమ్ టైమ్స్ ఇట్ సీస్ ఆర్ నాట్. ఓకేనా? అర్థమైందా? సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. I hope you all enjoyed this class. Don't forget to like, share and subscribe my channel. Thank you.